వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం MK ఫంక్షన్ హాల్లో క్లస్టర్ 8-9లకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. మహానాడు ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, పార్టీ నాయకుల చిత్రాలతో కలకలలాడింది. కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర అని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలుస్తుందని అన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని తెలిపారు. అలాగే బోగోలు మండలం ముంగమూరు గ్రామానికి ఎంపీ నిధుల ద్వారా 25 లక్షల వ్యయంతో మంచినీటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎంపీ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, పార్టీ ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ సిద్ధాంతాలను గుర్తుచేసే మహత్తర వేదిక అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాగే అల్లూరు రోడ్డుకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చిలకపాటి వెంకటేశ్వర్లు, లేలపల్లి సుధీర్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు అన్నంగి ఆదిశేషయ్య, IDDP అధ్యక్షులు గోచుపాతల సంజయ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, పార్లమెంటు సభ్యులు, ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని అభివృద్ధి దీక్షతో నిరంతరం శ్రమిస్తున్న మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు, మిత్రులు, అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మిత్రులు, సోదర సమానులు వెంకయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జి రామ్మోహన్ రెడ్డి గారు, సుధీర్ గారు, వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి గారు, అందరూ కూడా పేరుతున్నారు. మండలానికి సంబంధించిన పెద్దలకి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదట ఒక విషాదమైన సంఘటన. ఈనాటి మహానాడు ప్రారంభమైన వేళ మా మత్స్యకారు సోదరులు కూర కోసంగా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి 4 గల్లంతై 2 శవాలుగా మారి, ఇప్పుడు ఇంకా ఇద్దరు ఎక్కడ ఉన్నారో కూడా దొరకని పరిస్థితుల్లో 4 కోల్పోయినటువంటి బోగోలు మండలం. అదే విషయాన్ని నేను 1 గంట 1 నిమిషానికి ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పెడితే, ముఖ్యమంత్రి గారు 1 గంట 14 నిమిషాలకి, అంటే 13 నిమిషాల వ్యవధిలో ఇమీడియట్గా ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించు నేను ఇస్తానని చెప్పి చెప్పినందుకు అది నా ముఖ్యమంత్రి గొప్పతనం, ఆయన తృప్తి. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి, ఆ 4 చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కోసం 1 నిమిషం మన అందరం మౌనం పాటిద్దామని సిద్ధార్థ సోదరుల కోసం. అల్లూరు దగ్గర ఉండేటువంటిది 2 ముంగమూరు దగ్గర ఉండేది. సారు నేను మాట్లాడాను. సార్ గడ్కరీ గారిని మీరు ఆ రోజు నాకు కలిసిపోయి గడ్కరీ గారిని కలిసి సార్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. మస్తానరావు గారు కూడా ఆల్రెడీ నేషనల్ హైవే చైర్మన్ కూడా కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఇద్దరికి నేను ప్రపంచం అందులో దాని మీద చాలా అయితే దాని మీద డిజైన్లో ఉన్న లోపాలు ఏంటంటే, మనకి 3 సంవత్సరాలు ఉన్నాయి నేషనల్ హైవే. ఒకటి అల్లూరు రోడ్డు, అది అయిపోయింది. ఇప్పుడు రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కదా, అది ఆల్రెడీ అయిపోయింది. కరెక్ట్గా 2 monthsలో వర్క్ బిగిన్ చేస్తున్నారు. దాని మీద నేను చాలా ప్రయత్నం చేశాను, అది అయిపోయింది. మొన్ననే ఆర్డర్స్ అన్ని వచ్చింది, కోర్టు క్లియరెన్స్ కూడా అయిపోయింది, అది అయిపోయింది. ముంగమూరు దగ్గర ఏంటంటే కడమూతల దగ్గర బ్రిడ్జి కట్టారు. ఆ రోజు దీన్ని సర్వీస్ రోడ్డు కడమూతల నుంచి ఇటు వచ్చేటట్టు తిప్పారు. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి కట్టాలంటే వాళ్ళు ఫీజిబిలిటీ ఏంటంటే
కడనూతల దగ్గర నుంచి మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఎక్కాలంటే అందులో డిస్టెన్స్ లేదు, అక్కడి నుంచి కలుపుకొని పోవాలనే దాని మీద వాళ్ళు సర్వే జరుగుతుందన్న. తప్పకుండా అన్న ఆధ్వర్యంలో ఆ 2 బ్రిడ్జీలు అల్లూరు రోడ్డు కానీ ఈ 2 ఇదే ప్రాబ్లం. పక్కనే అక్కడ లైన్స్ క్లబ్ దగ్గర కట్టారు, మళ్ళీ డౌన్ చేశారు, మళ్ళీ ఎక్కాలంటే క్లియరెన్స్ రావడం లేదు. ఇప్పుడు మేమేం చెప్పామంటే దాన్ని నేరుగా ప్యారలల్గా తీసుకురండి అదే హైట్లో కాబట్టి అని చెప్పి మళ్ళీ మేము లెటర్ కూడా పెట్టాం. మన పీడీ అన్నింటిని కూడా తీసుకొచ్చి నేను ఆ 2 కూడా నేను తిరిగి చూపించడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే అలాగే మేము అన్ని కూడా లెటర్లు కూడా ఇచ్చాం, మీ ఊరికి తెలియజేయండి. ఇవన్నీ కూడా చేసాం. ఈ 2 కూడా అన్నోడు దాని చాలా కృషి చేస్తున్నాడు అన్న. అన్న రిప్రజెంటేషన్ చేసిన అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అన్న లెటర్ పెడితే కాకుండా పోయే పని మీద అయిపోతుంది. శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, స్టేజ్ మీద ఇక్కడ ఉన్న పెద్దలు, మీ అందరికీ కూడా స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు బిట్రగుంట రావడం, మీరు బిట్రగుంట అంటారో లేకపోతే భోగోలు అంటారో తెలియదు, కానీ మా కాలంలో ఇది బిట్రగుంట అంటే ఇప్పుడే మీరు చెప్పినట్టు చిన్నప్పుడు అల్లూరులో ఎప్పుడైనా అల్లూరు వచ్చి ట్రైన్ ఎక్కాలంటే బిట్రగుంటలో వచ్చి ఎక్కేది మేము చిన్నప్పుడు. సో బిట్రగుంట అనేది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో బిట్రగుంట మా లిటిల్ ఇంగ్లాండ్ అనండి, లిటిల్ లండన్ అనండి. ఆ రోజుల్లో ఆంగ్లో ఇండియన్స్ విపరీతంగా ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారా? ఎవరు ఒక్క ఫ్యామిలీ కూడా లేదు. ఉన్నారు ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ ఉండేది ఆ రోజుల్లో. నేను చెప్పేది పాత రోజులు. ఇప్పుడే మీరు ముందు ఈరోజు మన ఎన్టీ రామారావు గారి 103వ జయంతికి ముందు దాన్ని మనం మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచంలో మన దేశం కాదు ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని పెంచారు. తెలుగు అంటే ఆ గౌరవాన్ని క్రియేట్ చేసింది మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో తెలుగు అంటే ఎవరికి పెద్ద లెక్కలేదు. నాకు తెలిసిన కాలంలో మద్రాసు వాళ్ళు అనేది తెలుగు వాళ్ళని మద్రాసు వాళ్ళ తెలుగు వాళ్ళు అనేది మామూలుగా బయటంతా మెడ్రాస్ వాళ్ళు అనే పదం వాడుతుండే. అటువంటిది 83లో పార్టీ పెట్టడం, 9 నెలల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం, తెలుగు జాతి అంటే ఏంది అనేది దేశంలో కాకుండా ప్రతి దగ్గర కూడా మీరు ఎక్కడికైనా పోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అంటేనే ఆ గౌరవం వేరు. ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. అంటే అంత పెద్ద ఎత్తున తెలుగు జాతిని అంత పైకి తీసుకుపోయిన వ్యక్తి. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మహానాడు అనేది కూడా మనం జరుపుకుంటుండేది ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆయన పుట్టినరోజు ఈరోజు, ముందు రోజు, తర్వాత రోజు. మామూలుగా ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. గండిపేటలో జరిపేదంటే ఇంతకుముందు, అక్కడి నుంచే అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. ఈ సంవత్సరం దీన్ని హైబ్రిడ్ మహానాడుగా మన యూత్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మహానాడు మనం ఉద్దరుకొని ముఖ్యమంత్రిలో చెప్పగానే ఈ హైబ్రిడ్ మహానాడు టెక్నాలజీతో ఈరోజు మనం స్క్రీన్ పెట్టుకొని మీరందరూ కూర్చోవడం. నిజంగా చెప్పాలంటే 6-7 లక్షల మంది మీలాగా చూస్తున్నారు. ఎక్కడైతే 1875 క్లస్టర్స్లో ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపిస్తున్నారు. మీరందరూ కూడా ఇటువంటిది మనం అదే మహానాడు పెట్టుకుంటే మీకు
ఖచ్చితంగా చూసేదానికి కానీ ఇదేదానికి కానీ ఇప్పుడుండే వసతి ఇక్కడ మీకు కలిగించిన వసతి మీకు అక్కడైతే ఉండదు. అది మీ కళ్ళ ముందే మీరు చూడగలుగుతున్నారు. అంటే పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళకి ఇది నేను చెప్పేది. ఏదో వచ్చాము పోయాము అంటే అది వేరు, అది అక్కడైనా ఒకటి ఇక్కడైనా ఒకటి. పార్టీ మీద నిజంగా అభిమానం ఉన్న వాళ్ళకైతే ఈరోజు జరిగే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, వాళ్ళ క్రమశిక్షణ ప్రతిదీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడే నేను వస్తా లోకేష్ బాబు మాట్లాడే మాటలు విన్నాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు విన్నారో లేదో ఇక్కడ ఉన్నోళ్ళు, మీరు విన్నారా? ఎట్లా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు. ఇది క్రమశిక్షణ మాట్లాడేది. మనందరం కూడా పార్టీలో ఈరోజు క్రమశిక్షణ పార్టీలో ఉన్నాం. మనందరం అదే కానీ ఫాలో అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది కార్యకర్తలు మీరందరూ ఒక తాటి మీద ఉంటే ఓడిపోయే సమస్య లేదు. మనమే ఓడికొట్టుకుంటున్నాం. మనకి పడక, లేదంటే రకరకాల సమస్యలు, లేదంటే ఈ పార్టీలు ఓడే సమస్య లేదు, ఓడిపోయే సమస్య లేదు ఎవరు కూడా. మీరందరూ కూడా ఇప్పుడే కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ ఇవి. మీరందరూ మీది పార్టీ మంది, మీకు ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గెలుపు ఓటమి మనకి కావాల్సింది గెలిపే. ఇవన్నీ ఏదన్నా మీకు సొంత ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మనం గెలిపియాలా, ఈ పార్టీని గెలిపియాలా అని మీరందరూ దాన్ని ఓన్ చేసుకోండి. అది ఓన్ చేసుకుంటేనే ఈ పార్టీ నిలబడేది. రేపు ముందు కూడా మీరు చూస్తున్నారు, మీ పక్కన ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అసలు మీకు కావలి వేరే ఏ లెవెల్కి పోతుందో నేనైతే చెప్పలేను. కొంచెం టైం అంటే ఈ టైంలో మీకు కావలి అనేది మీరు అసలు ఊహించుకోలేరు. రేపు జూలైలో ఫౌండేషన్ వేస్తారు, ప్రధానమంత్రి వస్తాడు దీనికి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది దిశ దశ. ఓ కావలి ఎక్కడ పోతుంది కావలి. ఆ రోజు మీరు ఊహించుకోలేని డెవలప్మెంట్స్ ఇక్కడ మీ కళ్ళ ముందు జరగబోతుంది. నేను చెప్పినట్టు రైల్వేస్కి ఇప్పటికీ 1-2 సార్లు రిప్రజెంట్ చేసి ఉన్నాను రైల్వే మినిస్టర్కి. ఒకసారి సీఎం వచ్చినప్పుడు కానీ సీఎం వచ్చినప్పుడు కానీ ఆ రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ఇప్పుడుంటే రైల్వే మినిస్టర్ కొంచెం మాట్లాడితే ఏం చూస్తాడంటే, ఆయన ఇప్పుడు ట్రైన్ స్టాప్కి అడిగిన, ట్రైన్ స్టాప్ సెకండ్స్ ఏమని అడిగింది. నాకు ఒక బోర్డుకు చూపించి ఆ బోర్డు మీద ఏం పెట్టాడంటే చూడమన్నాడు. నువ్వు ఇన్ని తీసుకొచ్చి పెట్టావు, మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి చూడండి అన్నట్టు ఒక బోర్డు మీద చాక్ తీసుకొని అటువంటి మినిస్టర్ ఆయన. ఇది కానీ నేను ఇన్ని సెకండ్ ఇస్తే ఇన్ని ట్రైన్లు 20 ట్రైన్లు ఆపాలా, 30 ట్రైన్లు ఆపాలా. ఈరోజు మేము మెయింటెనెన్స్కి 5 గంటలు ఆపుతున్నాం. ఇంతకుముందు 8-9 గంటలు ఆపే మెయింటెనెన్స్ ఈరోజు 5 గంటలకు తీసుకొచ్చా. బాంబేలో మొత్తం అంతా కంట్రోల్ మొత్తం బాంబేలో పెట్టున్నా. టెక్నాలజీ, ఇదంతా టెక్నాలజీ, మనకు తెలియదు. ఇవన్నీ ఫైన్ క్రాక్స్ వస్తాయి, ఇవన్నీ కనిపెట్టేది ఈ టెక్నాలజీలో. సో మనం ఈరోజు 5 నుంచి 4 గంటలకు దింపారు. 4 గంటలు మన మెయింటెనెన్స్ ప్రతిరోజు అవసరం. మీకు ఎవరు కూడా నేను చెప్పిన మాట ఎవరికి కూడా అనిపించదు. ఈరోజు కంట్రీలో మొత్తం మన దేశంలో 4 గంటలు మెయింటెనెన్స్, ట్రాక్ మెయింటెనెన్స్కి వాడుతున్నారు. అది ఎవరికైనా తెలిసి ఎవరికి తెలియదు. టెక్నాలజీతో మీకేం మనిషి ఇక్కడ కనపడదు, బాంబేలో కనపడుతుంది. అది వాళ్ళ ఆఫీసర్ పెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఇంకా మనకు మాట్లాడే పని లేకుండా పోయింది. ఇక్కడ ఏమో ట్రైన్లు ఆపండి, ఏముందిలే 2 నిమిషాలు ఇది ఆపేదానికి మీకేమి ఇబ్బంది, అది కావాలని మీరు చేస్తున్నారు. ఇది అంటే దానికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. దీన్ని కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు మీకు ఐసీఎఫ్ ఉంది చెన్నైలో. సో ఐసీఎఫ్ అనేది మీకు కోచ్లు తయారు చేస్తున్నారు.
ఇప్పుడు మీరు చూసే వందే భారత్ ఇటువంటివన్నీ కూడా అక్కడ తయారు చేస్తున్నారు కోచ్లు. సో ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడు పెట్టండి. 450 ఎకరాలు ఏదో మిగిలి ఉందని చెప్పారు. సర్వే చేశారు. సో 900 ఎకరాలు అంటే మంచి. ఖచ్చితంగా నేను కృష్ణారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా, సీఎం వచ్చేటప్పుడు ఎప్పుడు ఢిల్లీ వస్తున్నాడు మీరు కానీ వస్తే మనం ఇద్దరం రైల్వే మినిస్టర్ని సీఎంతో పోవాలి. సీఎం గారిని మాట్లాడాడంటే 100% మీ పని ఉంది. ఇంకోటి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మీ బాధ్యత. ఇది లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనం ఇంకో 100% గెలిపించాం అనేది కూడా అవసరం. మన ముఖ్యమంత్రులు కష్టపడే దానికి మన సైడ్ నుంచి కూడా ఆయన్ని ఖచ్చితంగా ఎప్పుడు ఢిల్లీ వస్తున్నా నేను ముందు వెంటనే ఫోన్ చేసి కలిసి ఆ మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి చెప్తేనే పని అవుతుంది. అవుతుంది కూడా 100% అవుతుంది. అవ్వకుండా పోదు. ఈయన రోడ్స్ మన గడ్కరీ గారు నాకు కాదు. ఆయన ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ అంటే తలుపు ఎప్పుడు తీసి పెట్టుంటుంది ఎవరికైనా. అంటే మంచి చేయాలనే ఒక మనిషికి అది ఆ ఇంట్రెస్ట్. మనం ఉన్నాం దేనికి, మనం ఏదైనా మంచి చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, మనం ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూర్చుంటాం అనే ఒక తత్వం. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క విధం. వాళ్ళ సిస్టంలో ఆయన సిస్టంలో డోర్లు ఎప్పుడు తీసుకుంటాయి. ఎవరైనా లోపలికి పోవచ్చు. మీ సమస్యలతో ముందే చెప్పేస్తే దాన్ని రెడీ చేసి అక్కడ రెడీగా ఉంటుంది. ఇది ఎక్కడికి పంపాలో అక్కడికక్కడికి పంపించేస్తారు. అది వేరు. ఆ మినిస్ట్రీ వేరు. ఈ మినిస్ట్రీ కొంచెం కష్టం. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి దీనికి వచ్చాడు. సో ఒక సిస్టమ్ అంటాడు. ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఆ సిస్టమ్స్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి చదువుకున్నాం. సో ఇది లేదు అది లేదు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీది 2 సార్లు తీసుకొని చెప్పుకున్నాడు. చేస్తా అంటాడు. చేస్తానే చెప్తున్నాడు కానీ ఇప్పటికి అది ఇంకా దాన్ని. సో మనం ముఖ్యమంత్రిలో కరెక్ట్ పర్సన్ కానీ చేపిస్తాం, పట్టుదలగా చేపిస్తాం. కృష్ణారెడ్డి డెఫినెట్గా అంటాడు, చూడు ఇది అయింది, మన పని అయింది, ఖచ్చితంగా చేపిస్తాం అనుకుంటున్నాం. ఈ బిట్టర్ రోడ్లో రేపు 100% మనం ఏదో ఒక ఈ యూత్కి ఇబ్బంది లేదు. ఇంకా నేను ఒకటి చెప్తున్నా మీకు కొంచెం టైమే. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఈ పక్కనే వస్తున్నాయి, కిసాన్ సెస్లో వస్తున్నాయి, రకరకాలు. ఇప్పుడు అన్ని పక్కనే కదా మొత్తం. రకరకాలు ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. ఖచ్చితంగా కూడా మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ముందుకు చూడండి, ఎంత పద్ధతిగా మీకు జరుగుతుంది. మీరు రుణపడేది కాదు, మీరు రుణపడినా పడకపోయినా మీకు ఉద్యోగాలు అయితే వస్తాయి. ఎందుకంటే జరగకపోయేది అదే. బీపీసీఎల్ అంటే ఏమనుకుంటున్నారు, 1,00,000 కోట్లు అంటే ఏమనుకుంటున్నారు? ఉద్యోగాలు ఏదేమి ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, జరగాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇది ముందుకి రేపు జూలైలో డేట్ పెట్టుకుంటున్నారు. జూలైలో ప్రధానమంత్రి డేటు తీసుకుంటున్నారు. ఆయన చేత చేయించాలి. అది రేపు జూలైలో మీకు స్టార్ట్ కాగానే 100% యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇట్లా మీకు ఈ చుట్టుపక్కల ఇప్పుడు రామాయపట్నం ఇది ఉంది, జోల్దీన్ వస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి. మీ కావేరి మొత్తం అంతా మీకు ఎక్కడ పోయిపోతారు. మీ దగ్గర 10 సెంట్లు ఉండిందంటే నువ్వు చాలా పెద్దోడు అయిపోతావు. అంతే, నువ్వు ఉత్తరనే అవుతావు. అది నిలబెట్టుకోవాలంతే. నీ దగ్గర ఉండేది నువ్వు నిలబెట్టుకుంటే నువ్వే పెద్దోడు అవుతావు. నువ్వేం 1 రూపాయి ఏ పని చేయకపోయినా నువ్వు పెద్దోడు అయిపోతావు. అట్లా కావేలికి అంత ఫ్యూచర్ ఉంది. ఎనివే సంతోషం ఇక్కడికి రావడం.
మంచి క్లస్టరు. మీ అందరి దగ్గర నేను వచ్చి ఇంత టైం ఉండడం చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు నన్ను ఇక్కడికి తీసుకురావడం. ఎందుకంటే ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.